అయితే మరి ఇంకా మీకు ఇండస్ట్రీలో ఇంత ఒక 5, 6 సంవత్సరాల దాంట్లో ఇప్పుడు వరకు అంటే మనం 'బాలయ్య బాబు' బన్నీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా ఏ హీరోలతో మీకు ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? చిరంజీవి గారితోటి 'ఆచార్య' సమయంలో మంచి హ్మ్. స్టెంట్. 'ఆచార్యకి' పనిచేశారు. 'ఆచార్యకి' పనిచేశానండి. హ్మ్. 'ఆచార్యకి' పాటలు రాశాను. కాదు నేను అంటాము ఇప్పుడు 'త్రివిక్రమ్' గారు ఆయన పాటల్లో గాని, మాటల్లో గాని ఆయన కమాండ్ వేరు. 'బోయపాటి' గారు ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన ఇప్పుడు అంటే మీరు పనిచేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద రచయితల దగ్గరే ఎలా మెప్పించగలుగుతున్నారు సార్ వాళ్ళని? అదే అంటే ఇప్పుడు అంటే 'కొరటాల' గారు అంటేనే ఆయనే ఒక రచయిత గదా! రచయితలు మెప్పించడం తేలికండి. రచయితలు మెప్పించడం చాలా తేలిక. ఆ! ఎందుకంటే మనలో రచన ఉందన్న విషయం వాళ్ళకి తెలుస్తది కాబట్టి. ఓకే. ఓకే. ఆ! రచయిత కాని వాళ్ళని మెప్పించడం తేలిక. ఆ! మన గొల్లపూడి మారుతీరావు గారు అనుకుంటాను ఒక మాట హ్మ్. చెప్తాడు. హ్మ్. రచయిత పనేంటనంటే హ్మ్. రాయటం రాని వాడిని రాసి ఒప్పించడం అన్నమాట. ఓకే. ఆ! సో, నాకు వీరితో పని చేసినప్పుడు చాలా సౌలభ్యమే. హ్మ్. ఎందుకంటే తెలిసిపోతది. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా ఆ! ఇక్కడేంటి హ్మ్. అని. హ్మ్. హ్మ్. ఇద్దరు సంస్కృత పండితులు మాట్లాడుకుంటున్నప్పుడు హ్మ్. వాళ్ళిద్దరికి అర్థమైపోద్ది ఏం మాట్లాడుకుంటున్నారనేది. అవునవును. ఒక సంస్కృత పండితుడు, ఒక మామూలు వ్యక్తి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చినటువంటి డిఫరెన్స్ ఎప్పుడూ ఉంటది. సో కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్‌లో హ్మ్. 99% మంది దర్శకులు హ్మ్. రచయితల నుంచే వచ్చారండి. ఓకే. మరి అంటే ఆచార్య సమయంలో ఏంటి? ఎలా ఉండేది సార్? ఆచార్య సమయంలో నేను మణిశర్మ గారండి. ఈ సందర్భంగా చెప్పుకోవాలి మణిశర్మ హ్మ్. గారిని. హ్మ్. ఆ అవకాశం నాకు మణిశర్మ గారిచ్చారు. ఓకే. పాట రాసారా పాట ఆచార్య? రాశాను. హ్మ్. మణిశర్మ గారికి దగ్గరికెళ్ళినప్పుడు మణిశర్మ గారు ఒక సందర్భం ఉంది. ఇది నువ్వు రాస్తే చాలా బావుంటది హ్మ్. అని చెప్పేసి హ్మ్. ఒక సందర్భం నాకివ్వటం జరిగింది. నేను హ్మ్. చాలా రాయటానికి ఏ ప్రయత్నం పాట చేశాను. హ్మ్. దాంట్లో 2 పాటలు రాశానండి. హ్మ్. లాస్ట్ క్లైమాక్స్ పాట ఎడిట్‌లో ఎళ్ళిపోయిందండి. హ్మ్. ఫస్ట్ నేను రాసిన పాట అది యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. ఆ! ఓకే. 'జననీ భువనహితకారిణి' అని చాలా మంచి పాట. హ్మ్. అది రాశాను. అది విన్న చిరంజీవి గారు రాసాడు. ఎవరు ఈ పిల్లాడు అనంటే కొత్త కుర్రాడండి. కళ్యాణ్ చక్రవర్తి అని రాసాడు. మొన్న ఈ హ్మ్. మధ్య అలవైకుంఠపురం 'అఖండ' రాసాడనంటే చిరంజీవి గారు పిలవటం జరిగింది. హ్మ్. పిలిచి సెట్‌లో హ్మ్. కోకాపేట సెట్. హ్మ్. సెట్‌కెళ్తే సెట్‌లో భోజనం పెట్టి హ్మ్. ఆయన చాలా బాగా అభినందించారు. అభినందించి అప్పటికి నేను ఇంకా గవర్నమెంట్ జాబ్ మానేయలా. హ్మ్. సెలవు పెట్టే ఉన్నాను. హ్మ్. అప్పుడు వారే చెప్పారు చిరంజీవి గారు. హ్మ్. లేదు ఇంక నిన్ను ఇండస్ట్రీ ఎక్కడికి పంపించదు. నువ్వు ఆ జాబ్ మానేసేయి. డెఫినెట్‌గా నీకు మంచి భవిష్యత్తు ఉంది. చాలా బాగా రాస్తున్నావమ్మా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. అదొక మంచి మెమరీగా మిగిలిపోయింది. ఆ హ్మ్. తర్వాత ఇంకో పాట రాశాను. 2 పాటలు రాశాను. ఓకే. ఇంకే హీరోలతో ఉంది మీ జర్నీ అంటే? కళ్యాణ్ బాబు గారితోటి. హ్మ్. 'పవన్ కళ్యాణ్' గారితోటి. హ్మ్. 'బ్రో' సినిమా రాశాను. రాసే అవునవును. అవకాశం అది తమన్ గారి వల్ల వచ్చింది ఆ హ్మ్. అవకాశం. హ్మ్. ఆ అవకాశం తమన్ గారి వల్ల హ్మ్. రావటం. అంటే ఆయన కూడా సాహిత్యం పట్ల అంటే అంటే ఎంత ఆవేశంగా కనపడతారో, ఎంత రాజకీయాలు మాట్లాడతారో అంతే పొ సాహిత్య పరంగా కూడా అంతే ఇది అదేనండి. మనకి పడుతుంది జనరల్‌గా కదా! మనుషుల్లో అంటే ఏంటండి, ఎందుకు ఆ సున్నితత్వమే. హ్మ్. ఒక మనిషి ఆవేశపడుడంటే బేసిక్‌గా అతను సున్నితత్వంగా హ్మ్. ఉండుంటాడు. హ్మ్. హ్మ్. అతనిలో ఉన్న యాహ్! అతనిలో ఉన్న సెన్సిబిలిటీసే ఆవేశంలాగా బయటకి రిఫ్లెక్ట్ అవుతా హ్మ్. ఉంటాయి. హ్మ్. ఆ హ్మ్. సెన్సిబిలిటీస్ ఏంటంటే ఆయన అంత చదివారు. హ్మ్. ఆయన చదువుతారు. హ్మ్. బాగా ఇష్టం. హ్మ్. సాహిత్యం మీద హ్మ్. మన సంస్కృతి పట్ల గౌరవం, మన సాహిత్యం పట్ల ఇష్టం యెస్. ఆయనకున్నాయి. యెస్. ఆయనతో మీకున్న ఆయనతోటి నాకున్నటువంటి అనుభవం. ఆ బ్రో రాసేటువంటి అవకాశం దొరికింది. హ్మ్. ఆ బ్రో సందర్భంలో ఒకసారి కలవటం జరిగింది. హ్మ్. వారు ఏం కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఎలా ఉంటదండి ఆయనతో అంటే అప్రోచ్? అంటే ఆయనతో ఒక ఆయన కవి సమయాన్ని బాగా ఇష్టపడతారండి. హ్మ్. కవులతో ఎప్పుడు మాట్లాడినా గాని సేమ్ నాకు అంటే ఒక రకంగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదేమో తెలీదు గానీ, నాకు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతుంటేను, కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే 2 ఒకలాగా అనిపిస్తాయి నాకు. ఇద్దరు సాహిత్యాన్ని చాలా ప్రేమిస్తారు. హ్మ్. అందులోనూ సాటి మనిషిని చాలా కంఫర్ట్ చేస్తారండి వాళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళకున్నటువంటి అలవాటేంటంటే, హ్మ్. వాళ్ళకి స్వేచ్ఛనిస్తారు. ఆ స్వేచ్ఛలో ఒక చిన్న కంఫర్ట్ వస్తది. మనం హ్మ్. కళ్యాణ్ గారితో మాట్లాడుతుంటే, కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నామా మనం అన్న ఒక చిన్న కంఫర్ట్ జోన్. హ్మ్. ఎందుకంటే, చాలా కాలంగా మనతో పరిచయం ఉన్న వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడతారాయన. హ్మ్. సో, అంత ఫ్రీ స్పేస్ క్రియేట్ చేస్తారు. అదర్‌వైజ్ ఆ పిల్లాడు ఎలా చెప్తాడు మనతోటి అంటే ఏదైనా 'బ్రోలో' చెప్పండి. అంటే ఒక్క సాంగ్ రాసినందుకు అంత కంఫర్ట్ అంటే ఆయనతోటి అంటే అదే 'బ్రోలో' నేను రాసినటువంటి 2 పాటలు చాలా బలమైన పాటలండి. హ్మ్. 'సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం' అని రాశాను. హ్మ్. చాలా అది మంచి పాట రాశాను. 'కాలగమన సంకాశం' రాశాను. ఈ హ్మ్. 2 రాశాను. హ్మ్. 2 ఏంటంటే అండి, అది మనకు తెలుసు తమిళ్ సినిమా నుంచి తెలుగుకొచ్చింది. అవునవును. కాలం గొప్పతనాన్ని చెప్తూ ఆ! రాసినటువంటిదనమాట. హ్మ్. అది ఆ కాన్సెప్ట్ నుంచి ఎవరు రాయలే. హ్మ్. హ్మ్. సో, ఆ భాషతో గానివ్వండి, ఆ భావంతో గాని, హ్మ్. అలాంటి రాయటం ఆయనకు బాగా, హ్మ్. నచ్చింది. బాగా నచ్చింది. హ్మ్. సో, అంటే మనం ఆ పాటని ఎలాగైనా రాసుండొచ్చు. హ్మ్. ఆ దానికి పెట్టిన ఎఫర్ట్ వల్ల గావచ్చు, హ్మ్. ఆ పాటని ఆవిష్కరించిన కోణం ఆయనకు నచ్చుండటం వల్ల గావచ్చు. హ్మ్. ప్లస్ అందులోనూ మనల్ని ఇప్పుడు ఆ పాట కోసమే గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళకి చేసిన ఫేవర్ గురించే మాట్లాడరు. హ్మ్. ఓవరాల్‌గా సాహిత్యం ఇంక యెస్. మనం యెస్. చేసినటువంటి ప్రయత్నం ఏంటి? హ్మ్. అదే. సాహిత్యాన్ని మనం అంటే ఇప్పుడు చేసినటువంటి గొప్పవాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసిన ప్రయత్నం గురించి హ్మ్. మాట్లాడితే ఆళ్ళు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అవ్వరు. గాలేదు. హ్మ్. అదర్‌వైజ్ అందుకని వాళ్ళు ఆ తర్వాత నేను చేసిన పాటలు గానివ్వండి, హ్మ్. హ్మ్. దానికు హ్మ్. ఇది హ్మ్. చాలా అంటే ఇప్పుడు బావుంటుంది. ఇలాంటి వాళ్ళందరిని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తది మీకు? అంటే ఎలా అనిపిస్తది మనకి? వి ఆర్ సంథింగ్ అనిపిస్తది. హ్మ్. వి ఆర్ సంథింగ్ సంథింగ్ అంటే, ఖచ్చితంగా అంటే
మనం ఏదో కొంత మనమైతే మనం మంచి పనే చేస్తున్నాం, మంచి రూట్ లో ఉన్నాం, మంచి రూట్ లో మంచి రూట్ లో ఉన్నాం ఆ అనే feeling కాన్ఫిడెన్స్ వస్తుంది. వస్తుంది. అంతే. అంటే ఎప్పుడు కళాకారులు అంటే ఎక్కడో గొప్ప వాళ్ళు చెప్పిన మాటేనండి, కళాకారులు చప్పట్లు లేక చచ్చిపోతారు. కళాకారుడు తిండి లేక చచ్చిపోడు, చప్పట్లు లేక చచ్చిపోతాడు. అటువంటి చప్పట్లు వినకపోతే ఇంకో కొత్త పని చేయాలన్న ఉత్సాహం, ఆ చప్పట్లే ప్రోత్సాహం అండి కవికి. అవును అవును సో అవి ఉన్న రోజు ఇంకా ఇంతకన్నా ఒక బెటర్ పని చేయాలని ఒక ఛాలెంజ్ మనకి ఏర్పడుతుంది. దాని నుంచి మనకు అద్భుతమైన అవుట్పుట్ బయటికి తీయగలుగుతాం. ఓకే ఓకే నేను అది కూడా నమ్ముతాను. అది ఇంకా కళ్యాణ్ గారిది ఇంకెవరితో ఉన్నాయా, ఇంకా ఏ హీరోని కలిసి? నార్మల్ గా మనం అందరితోటి బాగా మాడతాం, మనం డైలాగులు రాసిన హీరోలు కానీ అందరూ కూడా మనతో బాగానే ఉంటారు. ఇప్పుడు హిడింబా లాంటి సినిమా, అశ్విన్ నాకు చాలా మంచి ఫ్రెండ్, సొంత బ్రదర్ లాగానే చూసుకుంటారు అశ్విన్ గారు. అవునవును, ఎవరిదైనా అలా మాట్లాడతారు బాగా. సందీప్ గారు చాలా బాగుంటారు నాతోటి, బెల్లంకొండ గణేష్ గారు వాళ్ళు నాతో చాలా బాగానే ఉంటారు. సో నేను పనిచేసిన హీరోలు అందరూ కూడా చాలా వరకు చాలా బాగా మనతో చాలా మంచిగా ఉంటారు. మరి అయితే ఇంకా మీ కిట్టీలో ఏమున్నాయి రాబోతున్నా అంటే మేము ఏమి వినబోతున్నాం అంటే అఖండ తాండవం అండ్ అపార్ట్ ఫ్రమ్ జై హనుమాన్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి సినిమా ఒకటి అవుతుందండి, జూనియర్ అని. దానికి నేనే మాటలు రాశాను, పాటలు నేను రాశాను. ఆ పాటలు రాశాను, అది మంచి సినిమా అవుతుంది, డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది. అఖండ 2 కూడా ఆఫ్ కోర్స్ అఖండ 2. ఇప్పుడు మన నాగబంధం అని చెప్పేసి పెదకాపు హీరో విరాట్ కర్ణ సెకండ్ మూవీ చేస్తాను, దానికి నేనే మాటలు రాస్తాను. అది అభిషేక్ అగర్వాల్ డైరెక్షన్ చేస్తున్నాను, చాలా అద్భుతమైన సినిమా, అది చాలా మంచి కాన్సెప్ట్. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఒక సినిమా అవుతా ఉంది, లుధీర్ అని చెప్పేసి కొత్త డైరెక్టర్ చేస్తా ఉన్నారు. ఆ సినిమాకి నేనే మాటలు రాస్తా ఉన్నాను, వర్కింగ్ టైటిల్ వామన అన్నట్లేదు అనుకుంటున్నాను. సో అటువంటి సినిమాలు అంతా అవుతా ఉన్నాయి. సో వేరు స్క్రిప్ట్ కూడా పనిచేస్తా ఉన్నాం. మొత్తానికి అంటే 2024 సక్సెస్ఫుల్ గా జై హనుమాన్తో మొదలు పెట్టారు, హనుమాన్తో మొదలు పెట్టారు, వరుసనే హిట్లు కొట్టుకుంటూ వెళ్ళారు. సో 2025 కూడా సెన్సేషన్ రెడీ చేసుకున్నారు ఆల్రెడీ. డెఫినెట్ గా జై హనుమాన్ ఉంది, తర్వాత అఖండ తాండవం ఉంది, ఇంక మీరు చెప్తున్న 4-5 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఓజీ వస్తుంది, ఓజీ చాలా మంచి సినిమా. ఓజీలో ఓజీలో నేను మెలోడీ రాశానండి, ఫస్ట్ టైం తమన్ గారు నాకు మెలోడీ రాసే అవకాశం ఇచ్చారు. అంటే మిమ్మల్ని వేరే విధంగా వాడతారన్నమాట, ఈ కత్తికి ఎక్కడైనా పొదనెక్కి యాక్చువల్ గా అంటే అలాంటి ఇప్పుడు శ్యామన్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ మాండలికంలో రాస్తారు. తెలంగాణ మాండలికంలో అద్భుతంగా రాస్తారు, అది ఒక్కటే కదా, చాలా అద్భుతంగా రాయగలరు. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా రామ్ జోగ శాస్త్రి గారు కానీ, ఆనంద్ శ్రీరామ్ గారు కానీ, శ్రీమణి గారు కానివ్వండి, భాస్కర్ భట్ల గారు కానివ్వండి, అందరూ వాళ్ళ కళానికి అన్ని వైపులా పదును ఉంటుంది. దాని ఆ కోణంలోకి వచ్చినప్పుడు కదా మనం ఏ కోణంలో వాడతాం అని చెప్పేసి. మరి ఓజీలో అంటే ఎలాంటి సాంగ్ ఏముందంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఊరికే ఖుషి సినిమాలో ఆ పాట ఉంటుంది, ఆడువారి మాటలకి అర్థాలు వేరులే, ఇలాంటి పాట ఎలాంటి జోష్ తీసుకొచ్చింది మనకి అప్పట్లో. అది పాత పాట అయినా ఆయన సినిమాలో పెట్టేటప్పుడు ఇంకో రకమైనటువంటిది వచ్చింది కదా, అలాంటి ఒక అద్భుతమైన మెలోడీ అవుతుంది. చిగురాకు చాటు చిలక లాంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ తీసుకొచ్చే పాట అవుతుంది. దాంట్లో నేను ఈ మధ్య కాలంలో చాలా చక్కటి మెలోడీ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఓజీలో ఉన్న పాట అద్భుతమైన ట్యూన్, తమన్ గారు అయిపోయింది, షూట్ అయిపోయిందా? షూట్ చూసారేమన్నా? మనం చూడలేదు, సుజిత్ గారిని కలిసినప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఆయన సుజిత్ గారే చెప్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అదే పాట వింటూ ఉంటారు, నేను ఎప్పుడు వెళ్ళినా అదే పాట వింటుంటారు. అంటే కుదిరింది, మన చేతిలో ఉండవని కొన్నిసార్లు అద్భుతంగా కుదురుతాయి. అయితే మరి ఆయన ఓజీ అంటుంటే ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు, మీరు ఓజీ అనకండి, నేను ప్రస్తుతం పని చేసుకుంటున్నాను, ఓజీ వస్తుందని చెప్పి. సో టెంటేటివ్ గా అంటే ఇంకా ఓజీ ఇంకే అంటే అంటే మీరు దాంట్లో పనిచేశారు కాబట్టి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది కూడా సమ్మర్ కి వస్తుంది అనేది నా భావన అండి. 2020 అంటే మనకి నాకు సుజిత్ గారితో రెండు సార్లు మాట్లాడిన సందర్భాలను బట్టి డెఫినెట్ గా అది వస్తుంది. బట్ ఎప్పుడు వచ్చినా గానీ సెలబ్రిటీ మూవీ అంటే జనరల్ గా అంటే ఇప్పుడు వారికి ఉన్న స్థాయిని బట్టి కదండి, ఆ కథ అద్భుతమైన కథ. డెఫినెట్ గా వారి స్థాయి కథ డెఫినెట్ గా పాట రాసినప్పుడు చెప్తారు కాబట్టి చాలా మంచి కథ. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఐ మీన్ గబ్బర్ సింగ్ ఎలా అయితే ఒక ఇది తీసుకొచ్చిందో దానికన్నా చాలా బాగుంటుందని నేను భావిస్తా ఉన్నాను. డెఫినెట్ గా కళ్యాణ్ గారి తాలూకు నిజ జీవితమైనటువంటి వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది సినిమా కూడా. చాలా బాగుంటుంది సినిమా. అంటే ఫిస్ట్ ఫర్ ద ఫ్యాన్స్ అన్నమాట, ఒక రకంగా ఫిస్ట్ ఫర్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్.